అయితే మొత్తానికైతే సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, మొదటగా మనం కరీంనగర్ విషయానికి వస్తే, కరీంనగర్లో దాదాపుగా ఇటువైపు బీజేపీ పాల్పించిన పట్టభద్రులకు సంబంధించి వస్తే, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి పట్టభద్రులతో అంజిరెడ్డి గారికి, ప్రసన్న హరికృష్ణ గారికి చాలా దగ్గరగా పోటీ ఉంటుంది. కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్లో మాత్రం మొత్తంకి థర్డ్ ప్లేస్లో ఈయన ఉంటాడు. ఎవరు? మన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి. సో ఈ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి ఉమ్మడి కరీంనగర్లో. మొత్తానికైతే బీజేపీ మేజర్ ఉంటుంది, సెకండ్ ప్లేస్ ప్రసన్న హరికృష్ణ గారికి ఉంటుంది, థర్డ్ ప్లేస్ ఇక్కడ నరేందర్ రెడ్డి గారికి ఉంటుంది. మళ్ళీ ఓట్ బ్యాంకులో కూడా విభిన్నమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. ఒక విధంగా ఏ విధంగా అంటే, ఇప్పుడు ఓసీలు రెడ్డిలు ఉన్నారనుకో, రెడ్డిలు ఫస్ట్ ప్రియారిటీ అంజిరెడ్డికి వేస్తే సెకండ్ ప్రియారిటీ నరేందర్ రెడ్డికి వేస్తారు, లేకపోతే నరేందర్ రెడ్డికి ఫస్ట్ ప్రియారిటీ వేస్తే అంజిరెడ్డి గారికి మొదటి ప్రియారిటీ వేస్తారు. అట్లా ఈ రకంగా షిఫ్ట్ అవుతుంది. కానీ